దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు బాప్తిసం ద్వారా సంఘంలోనికి చేర్చబడినటువంటి బిడ్డలిద్దరిని కూడా నేను అభినందిస్తూ, ఎల్లప్పుడూ కూడా దేవుని కృప మీపై ఉండి ఆయన మహిమార్థమే మిమ్మల్ని నడిపించాలని కోరుతూ నేను దేవుని స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఎన్నో విలువైన సంగతులు దేవుడు తన గ్రంథంలో మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి రాయించారు. ఈరోజు ఇద్దరు బిడ్డలు బాప్తిస్మం అనే ఆ ఉన్నతమైన కార్యక్రమం ద్వారా సంఘంలోనికి చేర్చబడ్డారండి. మన స్థానిక సంఘం కాదు కానీ కాకరపర్రు స్థానిక సంఘం నుంచి ఇద్దరు బిడ్డలు అక్కడ బైబిల్ క్లాసులు విని, అలాగే వారు ప్రేరేపించబడి బాప్తిసం తీసుకోవాలని ఆశపడి ముందుకొచ్చి తీసుకున్నారు. దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి ఆలోచించేద్దాం. అయితే నేను ఒక మాట అడుగుతాను, చెప్పాలి. విఫలమవుతున్నా అనే పదం మనం ఎన్నిసార్లు విని ఉంటాం మన జీవితంలో? విఫలమైపోతున్నా అనే పదానికి అర్థం ఎంతమందికి తెలుసు? దీని మీద మనం ఆలోచించేద్దాం. విఫలమవుతున్నా అనే పదం మీద కొన్ని విషయాలు ఆలోచన చేసిన తర్వాత మనం ఏ అంశాన్ని ధ్యానిస్తున్నామో మనం ఆలోచించేద్దాం. విఫలమవుతున్నా అనే పదం చాలాసార్లు మన జీవితంలో మనం వింటూ ఉంటాం. ఏ సందర్భాలు మనం వింటాం? విఫలమవుతున్నా అనే పదం ఎప్పుడు వాడతాం? ఆ పదం ఎప్పుడు వాడేది? ప్రతి చిన్న విషయానికి వాడడం. అది ప్రతి చిన్న సందర్భానికి విఫలమైంది అనే పదాన్ని మనం వాడం. ఎప్పుడు వాడతాం? ఒక బిగ్ ఈవెంట్ అనుకోండి, పెద్ద కార్యక్రమం అనుకోండి, అది ఫెయిల్ అయినప్పుడు వాడే పదమే విఫలమైందని. మన జీవితంలో ఎప్పుడు చూస్తాం అవి? ఏ సందర్భంలో మీరు విన్నారా పదం? చాలా సందర్భాలు వింటాం. పెద్ద ఈవెంట్లోనే ఆ పదాన్ని మనం వింటాం. ఏదైనా ఒకటి చెప్పగలరా మీకు గుర్తున్నది? విఫలమైంది అనే పదం మేము విన్నామండి, పలానా చోట మేము విన్నామండి అని, పలానా సందర్భంలో మేము విన్నామండి అని ఎప్పుడైనా మీరు చెప్పగలరా? విన్నది ఎప్పుడు వింటాం? ఎక్కువగా రాకెట్ ఆకాశంలోనికి వదులుతారు, చూసారా? శాస్త్రవేత్తలు రాకెట్లని ఆకాశంలోకి వదులుతారు కదా, ఆ సందర్భంలో మాట్లాడుతుంటారు. ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు వాడతారు అది. ఎందుకంటే చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాకెట్ని ఆకాశంలోనికి పంపించే కార్యక్రమం చాలా గొప్పది. చాలామంది ప్రజలు దానికోసం ఎదురు చూస్తుంటారు. ఏ దేశం అయితే పంపిస్తుందో ఆ దేశస్తులతో పాటు పొరుగు దేశస్తులు కూడా చూస్తారు. ఎందుకంటే ఒక మంచి ప్రయోగం చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదా అనేటువంటి ఆలోచనతోటి లక్షల కళ్ళు ఆ ప్రయోగం మీద దృష్టి పెడతారు. అలాంటి సమయంలో ఆ ప్రయాణం, లేకపోతే వాళ్ళు ఏదైతే ప్రయోగం చేశారో ఆ ప్రయోగం ఫెయిల్ అయిందనుకోండి, విఫలమైందనుకోండి, ఆ సందర్భంలో మాట్లాడతారు. ఎందుకంటే అది పెద్ద కార్యక్రమం కాబట్టి, ప్రపంచమంతా కూడా దాని మీద దృష్టి పెట్టి చూస్తున్నారు కాబట్టి, అలాంటి సందర్భంలో ఆ ప్రయోగం విఫలమైనప్పుడు వాడేటువంటి పదం అది. విఫలమైంది, వాళ్ళు ప్రయోగం చేశారు కానీ అది సక్సెస్ అవ్వలేదని. ఏదైనా మన చిన్నది ఏదో మొక్కేసి ప్రయోగం చేసాము, ఆ మొక్క ఫలించలేదు, శనివారం మార్కెట్లో కొనుక్కొచ్చి, లేకపోతే ఎవరో మామిడి ట్యాంక్ ఇస్తే ఆ ట్యాంక్ కట్టుకొచ్చేసి ప్రయోగం చేశాను విఫలమైందని వాడం కదా. చిన్న చిన్న విషయాల పదం వాడడం. ఎప్పుడు వాడతాం? పెద్ద పెద్ద సందర్భాల్లోనే వాడతాం. కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి ర్యాకెట్ని వదిలినప్పుడు ఫెయిల్ అయింది లేకపోతే విఫలమైంది అని వాడతాం. విఫలమైంది అనే పదానికి అర్థం ఏంటంటే, ఒక ప్రయత్నం లేకపోతే ఒక పని, ఒక ఉద్దేశం నెరవేరకపోవటం. ఏ ఉద్దేశం చొప్పునైతే దీన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయోగం చేశారో అది ఆ పని పూర్తవ్వలేదు, వాళ్ళ ఉద్దేశం నెరవేరలేదు, ఆ పని సక్సెస్ అవ్వలేదు, ఆ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది, ఆ ప్రయత్నం విఫలమైపోయింది అని మాట్లాడేటప్పుడు వాడే పదం ఇది. ఇప్పుడు ర్యాకెట్నే చూసుకుంటున్నాం కదా మనం ఉదాహరణగా. ర్యాకెట్ ఆకాశంలోకి పంపించారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది విఫలమైందనుకోండి. విఫలమైనప్పుడు మనం వాడతాం. ఏం వాడతాం? ఏ విషయంలో విఫలమైంది అని అడుగుతాం. చాలా కారణాలు ఉంటాయి, ఒక చిన్న కారణమే ఉండదు. విఫలం అవడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో డీజిల్ సరిపోకపోవటమో, లేకపోతే అందులో ఏదైనా మోటార్కి సంబంధించి, మిషన్లకు సంబంధించి ఏదైనా ఫెయిల్ అవ్వటమో, ఆ సాంకేతిక లోపం అంటారు చూసారా, అలాంటివి ఏదైనా చిన్న లోపం
వచ్చింది, అందుగురించి అది ఫెయిల్ అయిపోయిందని మాట్లాడుతుంటారు. అది విఫలం అయిపోవడానికి గల కారణం ఏంటంటే పలానా డీజిల్ సరిపోలేదు, లేకపోతే ఇది సాంకేతిక లోపం ఉంది, ఈ రకంగా మాట్లాడతాం. అది లక్ష్యం వైపుకి వెళ్ళలేదు, ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయింది, కారణాలు ఇవి అని మాట్లాడుతుంటాం. ప్రభుత్వాల విషయంలో కూడా అంతే. ప్రభుత్వం ఎలక్షన్కి ముందు వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాలు చేసి 2-3 ఏళ్ళు అయిన తర్వాత మనం వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం. ప్రభుత్వం వాళ్ళ హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. అది కూడా చిన్న విషయమేం కాదు. అది కూడా చిన్న విషయమా? ఒక ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చకపోతే ఏమంటారు? అది విఫలమైంది అంటారు. విఫలమైందనే పదం చిన్న చిన్న ఈవెంట్లో మనం వాడతలేదు, చిన్న చిన్న సందర్భాల్లో మనం వాడట్లేదు. పెద్దవి, ప్రాముఖ్యమైనవి, ప్రజలందరూ వాటి మీద దృష్టి పెడతారు అని అనుకున్న వాటిని మనం ఏమంటున్నాం? ఫెయిల్ అయింది అంటున్నాం, విఫలమైంది అంటున్నాం. దానికి కారణాలు లేకపోలేదు. హామీ ఇచ్చి నెరవేర్చకపోవడానికి, మేము హామీ ఇచ్చాము నెరవేర్చలేదని చెప్పడానికి కూడా వాళ్ళు కొన్ని రీజన్స్ చూపిస్తారు, కారణాలు చూపిస్తారు. ర్యాకెట్ ఫెయిల్ అయిపోయింది ఏంటని అడిగితే ఆ శాస్త్రవేత్తలు కూడా ఏం చూపిస్తారు? రీజన్ చూపిస్తారు కదా. కారణాలు లేకుండా ఏది ఉండదు. ఒకటి విఫలమైందంటే దాని వెనక కారణాలు ఉంటాయి. ఆ కారణాలని ముందు పెట్టి చూపిస్తారు. అలాగే నేనేమంటానంటే, చాలామంది మనం బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నాం ఇక్కడ. బాప్తిస్మం అనేటువంటి ఆ కార్యక్రమం చాలా చిన్నగా తీసుకుంటాం మనం. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేసాడంటే అర్థమేంటి చెప్పనా? ఆ కార్యక్రమానికి, ఆ బాప్తిస్మం అనే కార్యక్రమానికి హాజరయ్యేది ఎవరు చెప్పనా? సృష్టికర్త అని దేవుడు హాజరవుతాడు. కోటాను కోట్ల దేవదూతలతో సంతోషిస్తాడు. కోటాను కోట్ల దేవదూతలతో దేవుడితో సంతోషిస్తాయి. తర్వాత బాప్తీసం తీసుకోవడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తితో పాటు సంఘం వస్తారు, సంఘం కూడా సంతోషిస్తారు. నేను అంటాను, ఆకాశంలోనికి ర్యాకెట్ని వదులుతున్నప్పుడు ప్రపంచమంతా దృష్టి పెట్టేది చూసారా? వాళ్ళ సంఖ్యతో పోల్చుకుంటే ఒక పాప అయినటువంటి మనిషి మారు మనసు పొంది దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఈవెంట్ బాప్తిస్మం అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు ఖచ్చితంగా కోటాను కోట్ల దేవదూతలు, దేవుడు, తర్వాత సంఘం, వాళ్ళందరి సమక్షంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ర్యాకెట్ని ప్రయోగాత్మకంగా ఆకాశంలోనికి పంపడానికి వాళ్ళు ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారో, ఒక పాపి సంఘంలోకి చేర్చబడుతున్నప్పుడు బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఈ ఈవెంట్ కూడా అలాంటిది అంటున్నాను నేను. ఆ ర్యాకెట్ ఫెయిల్ అయినప్పుడు కారణాలు చెప్పాం, ప్రభుత్వం హామీలు నిలబెట్టుకెళ్ళినప్పుడు కారణాలు చెప్పాం. మరి వాళ్ళు చాలామంది బాప్తీసం తీసుకుని సంఘంలోకి చేర్చబడ్డారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేయొద్దని అన్నాం అనుకోండి, ఒకరిద్దరు తప్ప అందరు చేతులు ఎత్తుతారు సంఘంలో. నేనేమంటానంటే, ఆ రోజు ర్యాకెట్ ప్రయోగం చేసినప్పుడు అది వెళ్ళలేదు, దాన్ని ఫెయిల్యూర్ చెప్పారు. మరి బాప్తీసం తీసుకుని నువ్వు చాలా కాలం అయింది కదా, నీ బాప్తీసం సక్సెస్ అయిందా అంటున్నాను నేను. ఎందుకంటున్నానంటే, ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంలో సంఘం, దేవుడు, కోటాను కోట్ల దేవదూతలు హాజరైనటువంటి ఆ రోజు ఘనంగా, ఉన్నతంగా, ఎంత ఆశతో నువ్వు తీసుకున్నటువంటి ఆ బాప్తిస్మం సక్సెస్ అయిందా, విఫలమైందా? విజయవంతమైందా, విఫలమైందా అనేది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ విఫలం అయ్యింది అని అంటే ఏ కారణాన్ని బట్టి విఫలమైంది? సక్సెస్ అయ్యింది అంటే ఏ కారణాలు నా జీవితంలో లేకపోవటం వల్ల నా బాప్తిస్మం అనేటువంటి కొత్త జీవితం సక్సెస్ అయింది. ఇవన్నీ మనం కారణాలు వెతకాలి. ఇవాళ నేనేమంటానంటే, విఫలమవుతుంది అనే పదం ఈ లోకంలో వాళ్ళు దేనికో వాడారేమో, కానీ నేనేమంటానంటే, నేను నా విశ్వాసంలో, నా పరిచర్యలో, నా అనుభవంలో చాలామందికి బాప్తిస్మం ఇచ్చాను. ఆ బాప్తిస్మం పొందుకున్నటువంటి వారి యొక్క బాప్తిస్మాలు విఫలమయ్యాయి అని చెప్పడంలో నేనైతే సందేహించట్లా. మీరు ఎవరెవరి దగ్గర కొంతమంది బాప్తిస్మం తీసుకుని సంఘంలో వచ్చి, సంఘంలో హత్తుకుని, సంఘంలో కుటుంబీకులకు కొనసాగుతున్నారు. మీ జీవితాల్లో కూడా కొంతమందిని చూసినప్పుడు మీరు బాప్తిస్మం తీసుకున్నారు, కానీ బాప్తిస్మం మీ జీవితంలో ఫెయిల్ అయిపోయింది, విఫలమైంది అని కూడా అనిపిస్తుంది. మీరు ఒకవేళ అనుకోవచ్చు, నేనా అని. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటాం? నా గురించా? నేను సక్సెస్ అయిందా, లేకపోతే నేను విఫలమయ్యానా? విఫలమవటం అంటే ఏ కారణాన్ని బట్టి విఫలమైనట్లు లెక్క? నేను తీసుకున్న బాప్తిస్మం సక్సెస్ అవ్వలేదు, విఫలమైపోయింది అని అనటానికి రీజన్ ఏంటి? ఆ కారణాలు ఏంటి చెప్తే విఫలమైన వారి లిస్టులో ఉన్నానా, లేకపోతే విజయవంతమైనటువంటి వారి లిస్టులో ఉన్నానా అనేది మేము పరిశీలన చేసుకుంటాం అని కొంతమంది కూడా ఆశతో చూస్తున్నారు. అయితే ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే,
విఫలమవుతున్న బాప్తిస్మాలు. తీసేసుకుంటాం చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా. అప్పుడున్నటువంటి ఉద్రేకం, అప్పుడున్నటువంటి ఉత్సాహం, అప్పుడున్నటువంటి ఆ తాపత్రయం అది కడవరకు ఉంటలా. తీసుకున్న రోజు ఉన్నటువంటి మాటలు ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు అయిన తర్వాత మాటల్లో మార్పు కనబడుతుంది. కనుక ఆ విషయమే కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. మనం తీసుకున్న బాప్తీసం విఫలమైందా, విజయవంతమైందా? విజయవంతం అవుతూ ఉందా? విజయవంతం అయిందని ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఎందుకంటే రేపు ఉంది, దేవుని చిత్తమైతే రేపు ఉంది. రేపు 2027 ఉంది, 2028 ఉంది. ఏమో మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకు తెలియదు. కానీ మనం ఉన్నాము అని అంటే ఖచ్చితంగా రేపు అనేది ఉందనుకోండి. ఈరోజు బాగున్న మనం రేపు ఏమైపోతాం తెలియదు. ఏది ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉండమన్నది కాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ ఫెయిల్ అయిపోతామో, ఎక్కడ పడిపోతామో తెలియనటువంటి భయంకరమైనటువంటి కలవరంతో ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి నేనేమంటానంటే విజయవంతం అయిపోయిందని పులి స్టాప్ పెట్టకుండా విజయవంతమవుతున్నటువంటి వారి ఆ జాబితాలో మనం ఇంకా కొనసాగుతున్నామా అనేది పరిశీలన చేసుకుందాం. ఓకే, నేనేమంటానంటే చాలా బాప్తిస్మాలు విఫలమయ్యాయి అని చెప్పడానికి మొదటి కారణం ఏంటంటే ఈరోజు చాలామంది క్రొత్త నిబంధనను అంగీకరించట్లేదండి. చాలామంది ఏం చేస్తున్నారు? క్రొత్త నిబంధనను అంగీకరించట్లా. బైబిల్ 66 పుస్తకాల గ్రంథం పట్టుకుంటున్నాం కదా. 66 పుస్తకాల సందేశం అది ఎవరికి ఏ సందేశం ఇవ్వబడిందో, క్రైస్తవులైన వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ చట్టానికి లోబడాలో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి స్థానిక సంఘ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? మనం ఏ చట్టానికి లోబడాలి, ఏ చట్టాన్ని మనం ఫాలో అవ్వాలి బైబిల్లో అనేది మనం ఆలోచించకుండా ముందుకు వెళ్తే మన బాప్తిసం విఫలమైనట్టే లెక్క. చాలామంది సంఘాల్లో ఎలా ఉన్నారని అంటే ఏ నిబంధన శ్రేష్టమైందో, ఏ నిబంధన మనకు వర్తిస్తుందో తెలియకుండా చాలామంది వారు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. బాప్తిసం అంటే తీసుకుంటున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు అన్ని మత శాఖల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఫాలో అయ్యేది మాత్రం క్రొత్త నిబంధన కాదు. ఏ నిబంధన పాటిస్తున్నారు? పాత నిబంధన, క్రొత్త నిబంధన మిక్స్ చేసేస్తున్నారు. రెండు కలిపి వారి భక్తి జీవితంలో కనపరుస్తున్నారు. మొన్న జనవరిలో అంజనులు ఒక మంచి పండగ చేసుకున్నారు, సంక్రాంతి. వాళ్ళు బాగా చేశారు, మనోళ్ళు బాగా చేశారు. అది మనోళ్ళు బాగా చేశారు. ఏం చెప్పారు కారణాలు? ఆ పండగ మనకే ఉందని చెప్పి ఏం చూపించారు రిఫరెన్స్లు? కోత పండగ అని చెప్పారు కదా. ప్రథమ ఫలాల పండగ అని చెప్పారు కదా. ప్రథమ ఫలాల పండగ ఎప్పుడది? ఎవరికి ఇచ్చాడు? అది మన బైబిల్లోనే ఉంది అంటున్నాడు. ఇది చేసి మన బైబిల్లోనే ఉంది కదా అంటున్నాడు. అది మన బైబిల్లో ఉన్న పండగ అంటున్నాడు. అవును, మన బైబిల్లో ఉన్న పండగే. మన బైబిల్లో ఉన్న పండగ అయితే మనం చేయమని చెప్పాడా? ఎవరికి ఏమిచ్చాడో తెలీదా? పాత నిబంధన ఎవరి కొరకు రాయబడింది? పాత నిబంధన చట్టం ఎవరిది? పాత నిబంధన పదం ఎందుకు వాడాడు? పాత నిబంధన ఏంటి? పాతదంటే ఏంటి అర్థం? అయిపోయిందనే కదా. క్రొత్తదంటే కొనసాగుతుందని అర్థం. చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే పాత నిబంధనలో వారికి నచ్చినటువంటి రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో, పాత నిబంధనలో ఏవైతే చక్కగా మనకు నచ్చుతాయి అని అనుకుంటామో అవి తీసుకుని వారి సంఘాల్లో పాటిస్తున్నారు. కొత్త నిబంధన చట్టం కిందకి రాకపోతే, క్రొత్త నిబంధన చట్టాన్ని నువ్వు ఆచరించకపోతే, దాన్ని పాటించకపోతే, నీ నిజ జీవితంలో నీ జీవితంపై కొత్త నిబంధన చట్టానికి నువ్వు అనుమతి ఇవ్వకపోతే, కొత్త నిబంధన చట్టం కింద ఉన్నదే కదా బాప్తీసం. పాత నిబంధన చట్టంలో లేదు అది. నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే దేనికి లోబడి తీసుకున్నావు? క్రొత్త నిబంధన చట్టానికి లోబడి తీసుకున్నావు. నువ్వు పాటించేది పాత నిబంధన పాటిస్తున్నావు. ఏం చేస్తున్నారు వీళ్ళు? అమావాస్య పండుగ అని చేస్తున్నారు. అమావాస్య పండుగ ఎవరికి ఇచ్చాడండి? కొత్త నిబంధనలు ఎక్కడైనా ఒక రిఫరెన్స్ చూపించండి మీరు. అమావాస్య పండుగ అని కూడుకుంటారు. కూడుకోవటంలో తప్పులేదు, కానీ ఆ కూడుకోవటానికి ఎదుర ఈ తోకలు తగిలిస్తే మాత్రం మన తోక కట్ చేస్తాడు దేవుడు. ఏం చేస్తున్నారు చాలామంది? ఏ చట్టానికి లోబడుతున్నారు? ఏ చట్టాన్ని పాటిస్తున్నారు? కొత్త నిబంధన కాలానికి చెందినటువంటి భక్తులు అనుకుంటూనే విశ్రాంతిని పాటించే వాళ్ళు ఉన్నారు. బాప్తీసం తీసుకుంటున్నారు, శనివారం కూడుకుంటున్నారు. బాప్తీసం తీసుకుంటున్నారు, అమావాస్య పండుగ చేస్తున్నారు. బాప్తీసం తీసుకుంటున్నారు, కోతకాల పండుగ అంటున్నారు.
ఏ చట్టం కింద వచ్చేసారు వీళ్ళు? ఏ చట్టాన్ని ఫాలో అవుతున్నారు? వాళ్ళకే తెలియదు అసలు ఏ చట్టం శ్రేష్టమైందో, ఏ చట్టాన్ని మనం ఫాలో అవ్వాలో, ఏ నిబంధన మనం అనుసరించాలో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి చాలామంది విశ్వాసులు, బాప్తీసం తీసుకున్నటువంటి విశ్వాసులు మనకు కనబడతారు. ఇక్కడ విషయం ఏంటంటే, దీనికి కారణం ఏంటంటే, బాప్తీసం ఇచ్చేవాడు ఉంటారు చూసారా, ఆ బాప్తీసం ఇచ్చే వ్యక్తి వారిని నడిపించడంలో లోపం. వీళ్ళ బాప్తీసం తీసుకున్నారు, బాగానే ఉంది. ఆ బాప్తీసం తీసుకున్న వ్యక్తులకి ఈయన ఏం చెప్పట్లేదు, వాళ్ళని సరిగా నడిపించాలి. బాప్తీసాలు ఇచ్చేస్తున్నాడు, సంఘంలోకి చేర్చేస్తున్నాడు, సంఘంలోకి దండిగా ఎట్టేసుకుంటున్నాడు, రండి అంటున్నాడు, సంఘంలో సంఖ్య పెంచేసుకుంటున్నాడు. కానీ పాటించేది ఏంటి? వారిని నడిపించేది ఏ చట్టం కింద నడిపిస్తున్నావు అంటే దానికి తెలియదు ఆయనకి. కారణం ఏంటంటే, ఏదైతే ఏంటి బైబిల్లో ఉంది కదా అంటాడు. చాలామంది దగ్గర మనం వినేది ఏంటి అంటే, బైబిల్లో ఉంది కదండి, బైబిల్లో మేము చేస్తున్నామండి అంటారు. బైబిల్లో అన్నీ ఉంటాయి, బైబిల్లో అన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు స్త్రీలకు చెప్పే విషయాలు ఉంటాయి, పురుషులకు చెప్పే విషయాలు ఉంటాయి. స్త్రీలు చెప్పే విషయాలు నువ్వు తీసుకుంటావా? నీ తల మీద ముసుకేసుకు అన్నాడు అనుకోండి దేవుడు, పురుషులు వేసుకుంటారండి ముసుగు, ఎవరికి చెప్పినట్టు? అది స్త్రీలకు చెప్పినట్టే కదా. చిన్నపిల్లలకి చెప్పి ఉంటాయి, పెద్దలకి చెప్పి ఉంటాయి, వృద్ధులకి చెప్పి ఉంటాయి, నడిప్రాయం కలిగిన వాళ్ళకి చెప్పి ఉంటాయి, పిల్లలు పుట్టిన వాళ్ళకి చెప్పే విషయాలు ఉంటాయి, పిల్లలు కలిగిన వాళ్ళకి చెప్పే మాటలు ఉంటాయి. నువ్వు అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు మనం గుర్తించకుండా బైబిల్లో ఉంది కదంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఏ చట్టానికి చెందినోడివి? అసలు ఆ చట్టం క్రైస్తవులకు చెందిందా, ఇజ్రాయేల్ ప్రజలకు చెందిందా, లేకపోతే ఆ మాట క్రైస్తవులకు చెందిందా, ఇజ్రాయేల్ ప్రజలకు చెందిందా, అన్యజనులకు చెందిందా? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఆ ఏమీ తెలియకుండా బాప్తిస్మ ఇచ్చేసి వారిని సంఘంలోకి చేర్చేసి నడిపించేస్తున్నారు అంతే. ఎవరైతే పాత నిబంధన చట్టం కింద ఉంటారో, ఎవరైతే క్రొత్త నిబంధనను మనస్ఫూర్తిగా అంగీకరించకుండా వారి జీవితాలను విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు బాప్తిస్మ విఫలమైనట్టే లెక్క. బైబిల్ ఆ విషయం ఖండిస్తుందండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దామా. 8వ వచనం నుండి, ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు అన్నాడా? అప్పుడు ఆ కాలమంది అయితే అంటే అప్పుడు మీరు దేవుని ఎరగని వారయ్యండి, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారనే ఉన్నారు. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునిపటి వలె మరల వాటికి దాసులై ఉండగోరనేరా. చూడండి, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏం పాటిస్తున్నారని తిడుతున్నాడు గలతీయుల్ని? దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు మీరు ఆచరిస్తున్నారు. మరి ఏ చట్టం కింద ఉన్నట్టు వీళ్ళు? పాత నిబంధన చట్టం కిందనా? పాత జీవితం అనే ఆ రోత చట్టం ఏది? బైబిల్ ఇచ్చినటువంటి చట్టం గురించి నేను మాట్లాడట్లా. నిజమునకు దేవుళ్ళు కాని వారికి మొక్కునప్పుడు చేసాం చూసారు కొన్ని పనులు. ఏ పనులు చేసాం? ఒక ఆయన ఇల్లు ఓపెనింగ్కి రమ్మన్నాడంట. ఎవరిని? పాస్టర్ గారిని. కరెక్ట్గా 5 గంటలకు రండి అన్నాడంట. తెల్లజాముని కరెక్ట్గా 5 గంటలకు రమ్మన్నాడంట. కరెక్ట్గా 5 గంటలకంటే ఎందుకన్నాడు? ఎందుకన్నాడో తెలీదు. మంచు ఉంటుందో లేకపోతే మంచు, ఆయనకి ఏ ఉద్దేశాలు ఉంటాయి కదా. రమ్మన్నాడంట. సరే అని చెప్పేసి ఈయన వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థన చేయగానే అన్నాడంట, నడండి అంటే ఆయన అన్నాడంట, పాస్టర్ గారు ముందు అడిగెడితే బాగుంటుంది అన్నాడంట. అడిగెట్టంగానే చర్రమని జారీ ఎదరు గడప మీద అట్టండి 2 దాని మీద. ఏంటి ఇలా జారిపోయినని చెప్పి ఆయనకి అడిగారని చూస్తే అంతకుముందు ఆవును తిప్పాడండి ఇంట్లో. ఆ పేడ వేసింది, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈయన ఏం పొందాడు? బాప్తిసం తీసుకున్నాడు. ఏం పాటిస్తున్నాడు? విఫలమైందా? పాత నిబంధన కాదు, పాత నిబంధన కంటే బంధన పాటిస్తున్నాడు, నిబంధన కాదు. కాలాలు, మాసాలు, సంవత్సరాలు. ఏమంటే నువ్వు ఇంకా పాటిస్తున్నావు అనుకో, నువ్వు బాప్తిసం తీసుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, సేఫ్టీ జోన్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. బాప్తిస్మం అనేటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఈ కార్యక్రమం నీ జీవితంలో విఫలమైంది.
నువ్వు బాప్తీసం తీసుకున్నా కూడా అది నీకు చెల్లుబాటు కాదంతే. నువ్వేం పాటిస్తే పాతవన్నీ పాటిస్తే. ఇప్పుడైతే నిజదేవుని తెలిసిన తర్వాత బాప్తిసం అనేటువంటి ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమం ద్వారా సంఘంలోకి చేర్చబడిన తర్వాత నీవన్నీ వదిలేయాలి, అవన్నీ వదిలేయాలి. అవేవి నీలో కనపడినా కూడా నీ బాప్తిసం ఏమైపోయినట్టు? విఫలమైపోయినట్టే. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు చేసినా చేయకపోయినా, ఇదే వాస్తవం. బైబిల్ అదే చెప్పింది. అది చేయకుండా నువ్వేదేదో చేస్తే మాత్రం నువ్వు తీసుకున్నా చూసావు. ఒక 5 ఏళ్ళ క్రితం బాప్తిస్మం, ఒక 10 ఏళ్ళ క్రితం, ఎన్నాళ్ళైంది నేను ఏంటంటే సీనియరు, ఎన్నాళ్ళైంది 30 years ఇండస్ట్రీ అంట. అంటే 30 ఏళ్ళ క్రితం తీసుకున్నాడు. ఇప్పటికి ఏం చేయడు? క్రొత్త నిబంధన పాటించడు. బాప్తిసం ఏ చట్టం కిందది? అది క్రొత్త నిబంధన చట్టం. క్రొత్త నిబంధనలు చెప్పింది ఒక్కటి కూడా చేయడు. చేసేదంతా కూడా ఏం చేస్తాడు? పాత చేస్తాడు. దీనికి కారణం ఏంటంటే నడిపించడంలో లోపం. ఒక కాపరిగా మేము అలా నడిపించకూడదు, మీరు కూడా ఇతరులు కూడా అలా ప్రోత్సహించకండి. ఒకవేళ అలా ప్రోత్సహించారంటే మాత్రం మీరు చేసే ప్రాబ్లం ఏంటి తెలుసా? అతను తీసుకున్నటువంటి ఆ బాప్తిస్మాన్ని విఫలం అవటానికి మీరు కారకులు అవుతారు. బైబిల్ ఏం చెబుతుంది? బాప్తిస్మం అనేది విఫలమైపోవటానికి మొదటి కారణం కొత్త నిబంధనను అంగీకరించకుండా ఉండటం. క్రొత్త నిబంధన ఎవరైతే అంగీకరించరో, క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి మాటలకు ఎవరైతే లోబడరో వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళ జీవితంలో బాప్తిస్మం అనేటువంటి ఆ గొప్ప కార్యక్రమం విఫలమైపోతుంది. మనసుని పెట్టండి, ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా వాక్య వెలుగులో పరిశీలన చేసుకోండి. ఏమండి, అమావాస్య పండుగని అంటే పెడితే, అమావాస్య కూడికని పెడితే మానకుండా అందరూ వస్తారు. ఆదివారం ప్రార్థనకి రారు. ఏది ఇష్టం వీళ్ళకి? అమావాస్య ఇష్టం. ఎందుకంటే అమావాస్య వాళ్ళకి అమావాస్య బాగుంటుంది కదా. అలాంటివన్నీ బాగా చేస్తారండి. కానీ ఆ చట్టాలు ఫాలో అయితే మాత్రం, అలాంటి మనుషులు పెట్టినటువంటి కార్యక్రమాలు నువ్వు హాజరైతే మాత్రం నువ్వు నీ బాప్తిసం విషయంలో విఫలమైపోయావు. మనసుని పెట్టండి. రెండోది ఏంటంటే, బాప్తిసం తీసుకునేవారు, బాప్తిసం ఇచ్చేవారు. నేను పొద్దున్న 2 పిల్లలు బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న మనుషులు, వాళ్ళకి నేను ఇచ్చేవాడిని. వాళ్ళ ఉద్దేశం ఒకటి, తీసుకునే వాళ్ళ ఉద్దేశం ఒకటి, ఇచ్చేవాడు ఉద్దేశం ఒకటి. నా మనసులో ఏముందో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ఇంతకు విషయం ఏంటంటే, ఇచ్చేవారి ఉద్దేశాలు, తీసుకునేవారి ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు అసలు సంబంధం లేదు. మీకు అర్థమైందా? ఇచ్చేవాడికి ఒక ఉద్దేశం ఉంది, తీసుకునే వాళ్ళకి ఒక ఉద్దేశం ఉంది. వీళ్ళిద్దరు ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలకు సంబంధం లేదు. దేవుని ఉద్దేశం ఒకటైతే తీసుకునేవారి, ఇచ్చేవారి ఉద్దేశాలు మరొకటి. అప్పుడు బాప్తిస్మం విఫలం అవ్వకపోతే ఏమవుద్ది? అసలు బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం అనేది ఎందుకు ఇవ్వాలి అని దేవుడు తన గ్రంథంలో చెప్పిన తర్వాత, ఆయన ఏ ఉద్దేశం చెప్పినైతే బాప్తిస్మం ఇవ్వాలని కోరుకున్నాడో ఆ ఉద్దేశానికి అనుగుణంగా కాకుండా, ఇచ్చేవాడికి ఒక ఉద్దేశం, తీసుకునే వారికి ఒక ఉద్దేశం ఉందనుకోండి, ఇప్పుడు ఆ బాప్తిస్మం ఏమవుద్ది? విఫలం అయిపోద్ది. సక్సెస్ అవుద్దా? ఎందుకు ఫెయిల్ అయింది? అతను బాప్తిస్మం అన్నాం అనుకోండి, అతను ఒక ఉద్దేశం చొప్పున తీసుకున్నాడులే, మరి ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆయన ఒక ఉద్దేశం చొప్పున ఇచ్చాడులే. ఎందుకు ఫెయిల్ అయింది? ఆయన ఉద్దేశం ప్రకారం చేయట్లేదు కాబట్టి. ఎప్పుడు ఫెయిల్ అవుతారు? ఎప్పుడు ఫెయిల్ అవుద్ది? ఆయన ఉద్దేశాల ప్రకారం వీళ్ళ ఉద్దేశాలు లేవు. ఇప్పుడు తీసుకునే వాళ్ళ ఉద్దేశం ఏంటి? చాలామంది బాప్తిసం తీసుకున్నారు కదా. మనం క్రైస్తవాన్ని పుచ్చుకోకముందు చాలామంది బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బాప్తిసం ఎందుకు తీసుకున్నారు అని అడిగితే, మనకున్నటువంటి ఆధారాన్ని బట్టి, చారిత్రక ఆధారాలను బట్టి దొరల గురించి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ దొరలు బాప్తిసం తీసుకుంటే బట్టలను, పంచదారను, మిషన్లను ఇచ్చేవారంట. వాటిని బట్టి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సుమి, బాప్తిసం ఎందుకు తీసుకున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటి? వీటి కోసమే. మిషను, ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది ఎందుకు తీసుకుంటున్నారు? పోనీ అలాంటి అజ్ఞానంలో ఉన్నారు. ఆ కాలం ఆర్థిక ఇబ్బందులను బట్టి, పరిస్థితులు బాగోక, ప్రలోభాలకు లొంగి, కనీసం బాప్తిసం తీసుకుంటే మా కడుపు నిండిద్ది, బతకడానికి ఏదో ఒక మిషన్ ఇస్తాడానికి తీసుకున్నారా అనుకుందాం. అది తప్పే. అది తప్పు కాదని అంటలా. వాళ్ళు తీసుకునే ఉద్దేశం అది. ఇప్పుడు జనరేషన్ మారిన తర్వాత కూడా ఇంత విచ్చలవిడిగా వాక్యం
నువ్వు వద్దనుకున్నా కూడా నీ మధ్యలోకి వచ్చి దూరే అన్ని మార్గాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలామంది వివాహానికి ముందు తీసుకుంటున్నారు బాప్తీసం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? పెళ్ళి చేయనంటున్నాడు. సంఘం నా మ్యారేజ్ చేయనంటుంది. మ్యారేజ్ ఎప్పుడు చేస్తుందండి సంఘం? వీళ్ళు కూడా చెప్తున్నారు బాప్తీసం తీసుకోకుండా పెళ్లి చేయకూడదమ్మా అంటే బాప్తీసం కోసమా పెళ్ళి కోసం బాప్తీసమా? అసలు దేనికోసం బాప్తీసం వీళ్ళకి అర్థం అవట్లేదు. మీరు బాప్తీసం తీసుకోకుండా పెళ్లి చేయకూడదు, సంఘం ఊరుకోదు అంటున్నాడు. అదేది ఇచ్చేయండి గమ్మున పెళ్ళి అయిపోద్ది నాకు అంటే వీడి ఉద్దేశం ఏంటి? వివాహం కోసం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం చూద్దాం. ఇంకొకటి ఏమంటాడు తెలుసా? ఆ బాప్తీసం మీద ఇచ్చేయచ్చు కదా, సత్తాడేమాడు అంటున్నారు. సత్తే మరి సమాధుల్లో పెట్టనివ్వడానికి లేదు, సమాధుల దొడ్లో ప్లేస్ కోసం బాప్తీసం ఇచ్చేసేయండి అయ్యగారా అంటున్నాడు. ఏంటి మారుమనసు వచ్చిందేమో, పరలోకంలో బాప్తీసం తీసుకోకుండా రక్షణ ఉండదు కదా, అందుకు అడుగుతున్నాడు. అంటే మరి నన్ను సమాధి చేయడానికి ప్లేస్ ఉండదంట కదండి అంటున్నాడు. అంటే సమాధుల్లో దొడ్డు కోసం, సమాధుల్లో ప్లేస్ కోసం, స్థలం కోసం. వీళ్ళ దగ్గర ఏం కనపడుతుంది? వీళ్ళకి ఒక రకమైన ఉద్దేశం ఉంది మనసులో. కొంతమంది అయితే బాప్తీసం తీసుకుంటే ఆశీర్వాదం అంటే అనుకుంటున్నారులే. ఏ ఆశీర్వాదం? భూ సంబంధమైన ఆశీర్వాదం, లోకపరమైనటువంటి ఆస్తులు అంతస్తులు కలిసి వస్తాయని ఒక ఉద్దేశం. బాప్తీసం తీసుకున్న తర్వాత నాకు బాగుందరా అన్నాడు ఎవడో. అసలు అది బాప్తీసమే కాదు వాళ్ళు దేవుని దృష్టిలో అతను తీసుకున్నాడు. వీళ్ళు కూడా దేని కంటిన్యూ అవుతున్నారు? దాన్నే కొనసాగిస్తూ నాకు కూడా బాప్తీసం ఇచ్చేస్తే నాకు ఏదో బాగుంటుందని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తీసుకునే వాళ్ళ ఉద్దేశం ఏంటి? బాప్తీసం తీసుకునే వాళ్ళ ఉద్దేశం ఒకటి ఉంది, బాప్తీసం ఇచ్చేవాడి ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంఘంలో ఇద్దరు సభ్యులు పెరుగుతారు, అంతేనా? చాలామంది పాస్టర్లు అడగంగానే బాప్తీసం ఇచ్చేయడం గల కారణం ఏంటి? తీసుకోండమ్మా బాప్తీసం తీసుకోమ్మా, బాబు బాప్తీసం తీసుకోమ్మా నాయన అని ఎందుకంటున్నారు? సంఘంలో సభ్యులు పెరుగుతారు, సంఘం కొద్ది పెద్దగా అంతుంది, సంఖ్యలో గొప్పగా అంతుంది. కొంతమంది ఎందుకు ఇస్తున్నారు తెలుసా? వాళ్ళ స్వార్థపరులే, లోకానికి మెప్పుల కొరకు. ఒక బ్రదర్ అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ బాప్తీసం ఇచ్చినా సరే, నువ్వు ఒక స్నేహితుడే, సేవకుడైన స్నేహితుడే, నువ్వు ఎక్కడ బాప్తీసం ఇచ్చినా సరే నన్ను జస్ట్ ఫిల్ అంటున్నాడు. దేనికి పిలాలంటే చిన్న ఫోటో తీసుకుంటాను అంటున్నాడు, చిన్న ఫోటో సెల్లో తీసుకుంటాను అంటున్నాడు. నేనేమో ఒకలేదు, నువ్వే దువ్వు, నేను అలా నుంచుంటాను పక్కన, అంతే, చిన్న ఫోటో. మరి ఏంటో తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? నేను ఇంతమందికి బాప్తీసం ఇచ్చానని చెప్పుకోవడం. 86, రేపటికి 87, ఈయనకి ఇచ్చేస్తే 100, 99 తర్వాత నీకు ఇస్తే రౌండ్ ఫిగర్ కింద ఉంటుంది, తీసేసుకోవచ్చుగా. ఏంటి ఇక ఆయనకి ఏమి లేదు, ఇక ముంచి లేపేయటమే బాప్తీసం అనుకుంటున్నారు. దాని వెనకాల దేవుని ఉద్దేశాలు ఏంటి వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఈ రెండు వర్గాల వారికి విభిన్నమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి భావాలు ఉండటాన్ని బట్టి ఈ బాప్తీసాలు విఫలమైపోతున్నాయి. తీసుకునేవాడు ఒక ఉద్దేశం, ఇచ్చేవాడికి ఒక ఉద్దేశం. వీళ్ళిద్దరి ఉద్దేశాలకి సంబంధం లేనటువంటి దేవుని ఉద్దేశం ఒకటి కదా. చాలామంది బాప్తీసం ఎందుకు తీసుకున్నారని అడిగితే వాళ్ళు చెప్పే లాజికల్ చూస్తే దేవుని ఉద్దేశానికి ఏమాత్రం కూడా దగ్గర సంబంధం ఉండదు. గుట్టగుట్టల కింద సెమినార్స్ పెడుతున్నారండి, ఒకేసారి గుట్టగుట్టల కింద 50 మందికి 60 మందికి బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు. అలా ముంచేస్తున్నారు, పంపేస్తున్నారు. ఏంటో తెలీదు. అసలు బాప్తీసం తీసుకునేవాడికి, అక్కడ బాప్తీసం ఇచ్చేవాడికి ఏం తెలియదు. నేను అడిగాను, ఇప్పుడు ఇద్దరు తీసుకొచ్చారు బాప్తీసం ఇమ్మని. నేను ఇంచుమించు 10 రోజుల నుంచి అడుగుతున్నాను. అంటే బాప్తీసం గురించినటువంటి అవగాహన ఉంది వాళ్ళకి, చెప్పారా, దాని విధానం చెప్పారా, ఏంటి దాని కథా కమిమేషన్ అంతా వాళ్ళకి వివరించారా అని చెప్పి వాళ్ళని అడిగిన తర్వాతే వాళ్ళ అనుమతితోటే, నేను చూడకపోయినా కూడా వాళ్ళ మీద నమ్మకంతో నేను ముందుకెళ్ళాను. వచ్చారు కదా, నా లిస్టులో బాప్తీసాల సంఖ్య పెరిగిద్ది, సంఘంలో సభ్యుల సంఖ్య పెరిగిద్ది అని అనుకుని ముంచి లేపేసాను అనుకోండి, ఆ బాప్తీసానికి ఏముండదు, విలువ ఉండదు. విలువ లేనటువంటి దేవుని ఉద్దేశాలకు దగ్గరికి వెళ్ళినటువంటి మనుషులు స్వార్థపూరితంతో చేసేటువంటి ఆ బాప్తిసమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏమైపోతాయి, విఫలమైపోతాయి. మొదటిది ఏంటంటే క్రొత్త నిబంధన చట్టానికి ఎవరైతే లోబడరో వాళ్ళ బాప్తిసాలన్నీ కూడా ఏమవుతాయి, విఫలమవుతాయి. రెండోది, దేవుని ఉద్దేశాలకి దగ్గరగా లేనటువంటి వీరి ఉద్దేశాలకి సంబంధించినటువంటి బాప్తిసం ఏదైతే ఉందో అదేమవుతుంది, విఫలమవుద్ది. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. బాప్తిసాలు విఫలం అయిపోవడానికి కారణాలు చూస్తున్నాము. ఆ గొప్ప కార్యక్రమం
కోటాను కోట్ల దేవదూతల్లో వాళ్ళ దగ్గర చెప్పుకుంటాడంట ఆయన. ఒక పాపి మారు మనసు పొంది తిరిగి వస్తే ఆ దూతలతో కలిసి పరలోకమందు సంతోషిస్తానని చెప్పారు దేవుడు. దాన్ని బట్టి మీరు ఆ సంతోషం ఎంతకాలం ఉంచుతున్నారు? అది ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే నీ ఉద్దేశాలు మారిపోతున్నాయి కాబట్టి ఆ సంతోషం వల్ల దేవునిది ఏమైపోతుంది? బాధగా మారిపోతుంది. ఇప్పుడు పెళ్ళి అనేది కూడా ఒక ఈవెంటేనా? పెద్దదేనా? మానవ జీవితంలో వివాహం అనేది పెద్దదేనా? ఆ రోజు ఎంతమందిని పిలుచుకుంటావు? ఎంతమందిని పిలుచుకుని అక్కడ కార్యక్రమం జరిగించుకుంటావు? ఎంత పెద్ద సేవకులు తీసుకొచ్చి వాక్యం చెప్పిస్తావు? ఎంత గొప్ప ఆహార పదార్థాలు అక్కడ నీకు వచ్చిన నీ బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తావు. ఆ వివాహం సక్సెస్ అవ్వలేదు అనుకోండి, విఫలమైపోయింది అనుకోండి, పెళ్లి చేసినటువంటి ఆ సేవకుడు ఏమనుకుంటాడు? ఇలా చూసుకుంటాడు, చెయ్య నా చెయ్య మంచిది కాదేంటే నా ఆయనకి రోడ్డు వస్తుంది. అక్కడ ఇద్దరిని జత చేస్తారు చూసారా? పెళ్లి సంబంధాలు చూస్తారు. ఆ పెళ్లి సంబంధం చూసినోడు కూడా ఏమనుకుంటాడు? అయ్యబాబోయ్ నేనేం తప్పు చూశానంటారా, నా తిరిగి నా మీదకి వస్తుంది ఇది అని వాళ్ళు అనుకుంటారు. ఒక వివాహం ఫెయిల్ అయిపోయింది అనుకోండి, దానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. ఆ 1,00,000 కారణాల్లో అవి వేరైతే ఆ వివాహానికి వచ్చినటువంటి ఆహ్వానించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ కారణం ఏదైనా మన మీదకి వస్తుందని బాధపడతారు. అలాగే బాప్తీసం కార్యక్రమంలో బాప్తీసం ఇవ్వమని చెప్పి తీసుకొచ్చినటువంటి ఇద్దరు, బాప్తీసం ఇచ్చినట్టు నేను, అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఆనందిస్తూ ఇచ్చాం కార్యక్రమంలో. ఆ పైనుండి పరలోకంలో దేవుడు చూసావా ఇద్దరు పాపులు నా పిల్లలు కాబోతున్నారు, నా కుటుంబంలోకి చేరారని చెప్పి గొప్పగా చెప్పుకుని దేవదూతలతో ఆనందించినటువంటి దేవుడు. మేమందరం ఏమైపోవాలి? అది విఫలమైతే మేమంతా ఏమైపోవాలి? మీ ఉద్దేశం ఒకటి, నా ఉద్దేశం ఒకటి అయితే దేవుని ఉద్దేశాలకి సరిపోకపోతే ఆ బాప్తీసం విఫలమైపోయినప్పుడు దేవుడు ఆనందిస్తాడా అంటే ఆనందించడు. ఆయనకి వేదన మిగిల్చిన వాళ్ళం అవుతాం. చాలామంది బాప్తీసాలు విఫలమైపోవటానికి కారణాలు ఇవే. వాళ్ళకి బాప్తీసం ఎందుకు తీసుకోవాలో సరైనటువంటి ఉద్దేశం వాళ్ళకి లేకపోయిన కారణాన్ని బట్టి. ఇప్పుడు ఇదే పాయింట్ మీద మనం నిలబడి అడిగామనుకోండి, చాలామంది బాప్తీసాలు విఫలమైపోయినట్టు లెక్క. అంటే మీ దగ్గరికి రాక మునుపు, ఈ విషయాలు తెలియక మునుపు అప్పుడు ఏదో ఇచ్చారని తీసేసుకున్నామండి అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. మాకు తెలియదండి మళ్ళీ తీసుకోవాలా అని. అవసరమైతే తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఆ రకమైనటువంటి చట్టం ఉంది. విషయం తెలియకుండా బాప్తీసం తీసుకుని తర్వాత విషయం తెలిసిన తర్వాత అది చెల్లుబాటు అవ్వదనుకున్నప్పుడు మరలా బాప్తీసం తీసుకుని సంఘంలోకి చేర్చబడ్డ వాళ్ళు ఉన్నారు. మీరు భీమవరం బస్సు ఎక్కారు పాలకొల్లు వెళ్దామని, పాలకొల్లు బోర్డు ఉంది కదా అని ఎక్కారు. సరిగ్గా ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అటు వెళ్తుంది ఎక్కడికి? మోగల్ రోడ్డు ఉంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత వంతెన ఎక్కగానే కండక్టర్ వెళ్ళి బోర్డు మార్చేసాడు. మోగల్ అని పెట్టాడు. మీరు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? పాలకొల్లు వద్దాం అనుకున్నారు. మోగల్ అని పెట్టాడు బోర్డు. ఎక్కడికి వెళ్తుంది అది? అబ్బాయి కుదరదు, పాలకొల్లు అంతే, పాలకొల్లు వెళ్ళాల్సిందే, బోర్డు నేను చూసానంటే అంటే కుదురుతుందా? నువ్వేం చేస్తావు? వెంటనే దిగిపోయి పాలకూరు బోర్డు ఉన్నటువంటి బస్సు ఎక్కి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు. కాబట్టి నేను మరలా మిమ్మల్ని బాప్తీసాలు తీసుకోవడానికి పురుకొల్పట్లేదు, కానీ ఉద్దేశాలు చెప్తున్నాను. నువ్వు ఏ ఉద్దేశం చెప్పుని తీసుకున్నావో నీకు తెలిస్తే చాలు. అది దేవుని వాక్యము, దేవుని ఉద్దేశాలకు దగ్గరగా ఉంటే ఏం పర్వాలా. ఇచ్చినోడు ఏ ఉద్దేశం చెప్పుని ఇచ్చినా కూడా తీసుకున్న నీవు దేవుని ఉద్దేశానికి నీ ఉద్దేశాలు సరిపోతే నువ్వు మరలా బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ బాప్తీసం సక్సెస్ అయినట్టే లెక్క. అర్థమైందా? బాప్తీసాలు ఫెయిల్ అయిపోవడానికి ఒక్కొక్క కారణాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. మరొక కారణం ఏంటంటే ఉపదేశ క్రమాలపై అవగాహన లోపం. ఒకసారి చూడండి, రోమపత్రిక ముందు ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ప్రకటన 3వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? నీవెలాగ ఉపదేశం పొందితువో, ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు వారు సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికి లేఖ రాస్తూ నువ్వు ఎలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు? నువ్వు ఎలాగూ ఉపదేశం పొందితువో అంటే ఉపదేశం అంటే ఏంటి? బోధ. నువ్వు ఏ బోధ విని బాప్తీసం తీసుకున్నావో, నువ్వు ఏ బోధ విని బాప్తీసం తీసుకున్న తర్వాత బలపడుతున్నావో, నడుస్తున్నావో, ఆ బోధన విధానం ఒకసారి ఆలోచించు. ఉపదేశ క్రమం అంటే ఒక విశ్వాసం ఉందండి.
విశ్వాసానికి సంబంధించి సంఘానికి కాపరి బోధిస్తున్నాడు. విశ్వాసం అంటే ఏంటో తెలీదు. అసలు బైబిల్లో ఉన్న విశ్వాసం ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి? ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. ఏమండే, వాళ్ళ విశ్వాసం వాళ్ళదే, మన విశ్వాసం మనదే, అంతేనా? అలా చేసేటండి ఆయన విశ్వాసం అది. ఈ పెద్ద మనిషి అంటాడు అంటే వాళ్ళ విశ్వాసాన్ని మనం పాడు చేయకూడదని అంటాడు. ఉపదేశ క్రమంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయండి? ఉపదేశ క్రమంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? ఇంకా ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. ఉపదేశ క్రమంలో దేవుడిచ్చిన విశ్వాసాలు ఎన్ని? ఒక రకంగా ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళదండి, మన విశ్వాసం మనదండి. ఎవరి విశ్వాసం వాళ్ళది ఏంటండి అంటే దేవుడి విశ్వాసాలకు నువ్వు రావు, నీ విశ్వాసం ప్రకారం నువ్వు వెళ్తావు. తిరుగో అంతే, తిరుగు. విశ్వాసంతో చెప్తున్నాను, తిరుగు. కరెంట్ పోయింది నిజంగాను. ఈయన చెప్పిన కానీ కరెంట్ వచ్చింది, తిరిగింది. చూసావా ఆయన విశ్వాసం ఎంత గొప్పదో? ఏంటిది? గాడిద గుడ్డి విశ్వాసం. అంటే ఫ్యాన్ తిరిగేస్తే విశ్వాసమేనది. ఈయన చెప్పంగానే తిరిగేసిందండి. ఆగిపోయిన ఫ్యాన్ తిరిగేసిందండి, ఆగిపోయిన కారు స్టార్ట్ అయిపోయిందండి. విశ్వాసం అది. ఎవరు చెప్పారండి? బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసము ఒకటే. ఏంటది? ఉపదేశ క్రమంలో అపొస్తలుల ద్వారా దేవుడు మానవ జీవితానికి సంబంధించినటువంటి మానవ బ్రతుకుకి సంబంధించి ఎలా నడవాలని కోరుకుని ఆ ఉపదేశాన్ని దేవుడిచ్చాడో ఆ ఉపదేశ క్రమాన్ని అనుసరిస్తూ వారు భక్తి జీవితం చేయాలి. కానీ చాలామంది విశ్వాసం అంటే ఏంటో తెలీదు, ఆరాధన చేయటం అంటే ఏంటో తెలీదు. ఆరాధన క్రమం తెలుసా? తెలీదు. ఎలా చేస్తున్నారు ఆరాధన అంటే? గట్టిగా శరీరాన్ని ఆస్పదం చేసుకుని అటు ఇటు గంతులు వేయటం, గట్టిగా చప్పట్లు కొట్టడం, ఇంకా పూనకం వచ్చినట్టు ఊగిపోవటం. అలా చేయకపోతే పక్కోడు కూడా ఏమనుకుంటున్నాడు? ఆరాధన కాదనుకుంటున్నాడు. ఆరాధన అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో ఆరాధన అంటే ఏంటి? గట్టిగా అరిసేసేయాలి, గట్టిగా. నేను చెప్పాను, ఇంత ముందోసారి చెప్పాను జనార్దన్ మాస్టర్ గారి గురించి. ఎక్కడో వాక్యం చెప్పడానికి పిలిచారంట ఆయన్ని, మాస్టర్ని పిలిస్తే వాక్యం మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తే. సర్లే అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పే ముందు ఆరాధనలు కూర్చోవాలి కదా, ఆయనను ఆరాధన చేసుకుందామని ఎత్తాడంట ఆయన పాస్టర్ గారు. సరే అని చెప్పేసి ఆరాధన చేస్తున్నారంటే ఆరాధన జరుగుతుంటే ఈయన కంగారు వచ్చేసి గుండె దడొచ్చేస్తుందండి సౌండ్కి. అంటే గట్టిగా చేస్తున్నారు. పాట ఎత్తుకున్నాడు, రెండు సరణాలు లాగాడు. లాగిన తర్వాత హల్లెలూయా ఆగాడు. ఆగేటప్పుడు కళ్ళు తెరిచారంట. ఇలాగా కళ్ళు తెరిచి చుట్టూ లేడీస్ ఉన్నారంట. ఈ పక్క వాళ్ళు ఆ పక్క వెళ్ళిపోయారు ఊపుకుంటా, ఈ పక్క వాళ్ళు ఊపుకుంటే ఈ పక్క వచ్చేసారు. అయ్యి బాబాయ్ కంగారు వచ్చిందంట ఆయనకి. అయ్యో ఆరాధన అది ఆరాధన కాదనుకుంటారేమో అని. మరి వాక్యం ఆయనలాగే ఈయన చేయలేదనుకోండి, ఈయన మాటలకు విలువ ఉండదు. ఇక అందు గురించి మళ్ళీ ఎత్తుకున్నాడు ఇంకో శరణం. ఆగదు వాళ్ళకి. ఎలా ఉంటుందంటే గుర్తొచ్చినప్పుడల్లా ఒక శరణం ఎత్తుకుని ఆరాధన అంటారు వాళ్ళు. ఒక క్రమం అంటూ ఉండదు. మళ్ళీ ఒక శరణం ఎత్తుకునేదోడికి ఇంక ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఈయన కూడా ఇళ్ళలో ఊక్కుంటూ పక్క వచ్చేసాడంట వాళ్ళతో. బాగోదు కదా ఆరాధన. ఇలా ఉంది. ఆరాధన అంటే ఏంటో తెలియదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు, ఉపదేశ క్రమాన్ని ఎలా ఇచ్చాడో తెలియదు. కానీ ఏం తీసుకుంటారు వీళ్ళు? బాప్తీసం తీసుకున్నారు, సంఘంలో కొనసాగుతున్నారు. ఇలాంటి బాప్తీసం చెల్లుబాటు అవుతుందా అంటున్నాను? విఫలమవుతుంది. వీళ్ళు ఉపదేశ క్రమాలపై సరైనటువంటి అవగాహన లేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో బాప్తీసం తీసుకుని ఆ బాప్తీసం వారి జీవితాల్లో విఫలమైనట్టే లెక్క. అంటే ఉపదేశ క్రమం అనగానే యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఉపదేశ క్రమం ఏంటి? నువ్వేమన్నావు? ఈ సార్దీసులో ఉన్నటువంటి సంఘం విన్నప్పుడు బాగానే వచ్చారు, విని బాగానే వచ్చారు, కానీ ఆ ఉపదేశ క్రమాన్ని వాళ్ళు పాటించట్లా. బాప్తీసం తీసుకుని సంఘంలోకి వచ్చారు, వచ్చినటువంటి తొలినాళ్ళలో చక్కగా అన్నారు, ఉపదేశ క్రమాలన్నీ కూడా అన్నారు. కానీ కొంతకాలం అయ్యేవాడికి ఏమైపోయారు? వాళ్ళు చచ్చని స్థితిలోకి వెళ్ళిపోయారు. పేరుకి మాత్రమే నువ్వు బ్రతుకున్నావు, నువ్వు మృతుడివి అన్నట్టుగా అయిపోయారు వాళ్ళు.
అందుగురించి యేసుప్రభు వారు కంప్లైంట్ పెడుతున్నారు వాళ్ళ మీద. ఏమని కంప్లైంట్ అంటే, మీరు చచ్చారు, చచ్చిన స్థితిలో ఉన్నారు, బతుకున్నామని పేరు ఉందంతే. నువ్వు బతకాలంటే, మిగిలిన సంగతులు బతుకుండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఎలాగ ఉపదేశ క్రమమును పొందిత్తువో, నువ్వు ఎలా పొందావు, ఏ ఉద్దేశం చెప్పును పొందావు. నీకు ఒక అపొస్తలుడు నీకు బాధ చేసినప్పుడు ఏ ఉద్దేశంతో ఆయన చేశాడో ఆ ఉపదేశాన్ని నువ్వు ఏ రకంగా తీసుకున్నావు. అది నువ్వు సరైనటువంటి అవగాహన లేకపోతే, ఆయన చెప్పే బోధలో నువ్వు సరిగా అర్థం చేసుకోకపోతే ఏమవుతావు నువ్వు? నీ బాప్తిస్మం. ఇప్పుడు నేను ఉపదేశ క్రమాన్ని అనుసరిస్తూ బోధ చేస్తున్నానండి. ఉపదేశ క్రమాన్ని అనుసరిస్తూ చేసే బోధ మీరు తీసుకోలేదనుకోండి, మీరు అతను పక్కన పెట్టేశారనుకోండి, అది మీ జీవితంలో బాప్తిస్మం ఉపయోగం లేనిది అయిపోద్ది. ఉపదేశ క్రమాన్ని సేవకుడు గ్రహించాలి, విశ్వాసులు గ్రహించాలి. ఇరువురి దగ్గర లోపం ఉందనుకోండి, వాస్తవానికి ఈ రకంగా చూసుకుంటే మనం చెప్పినట్టుగా ఇక్కడ బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి చాలా బాప్తిసాలు చెల్లుబాటు అవ్వంటున్నాను నేను. ఆ బాప్తిసాలు లెక్కల్లోకి రావు. ఎందుకంటే అపొస్తలులు వాళ్ళ ఉపదేశ క్రమం ఏంటి తెలుసా? జీవన విధానాన్ని సక్రమంగా నడిపించడానికి, జీవన విధానంలో ఉన్నటువంటి లోపాలు సరిచేసి చక్కగా నడిపించడానికి వాళ్ళు ఉపదేశం చేశారు. ఆ ఉపదేశాన్ని విన్న విశ్వాసులు సరిగా తీసుకోక సార్దీస్లో ఉన్నటువంటి కొంతమంది దేవునికి దూరమయ్యారు. వాళ్ళ బాప్తిసం చెల్లుబాటు అవ్వదని చెప్తున్నారు యేసుప్రభు వారు. మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తాము? ఆ ఉపదేశ క్రమాన్ని, ఇప్పుడు ఇద్దరు పిల్లలు బాప్తిసం తీసుకున్నారు కదా, పాతోళ్ళు పక్కన పెట్టేసేయండి. వాళ్ళిద్దరూ రేపటి నుంచి ఏం చేయాలి? అసలు ఆ ఉపదేశ క్రమం ఏంటో చూడాలి. ఉపదేశ క్రమం ఏంటి? నేను బోధ ఎందుకు చేస్తున్నాను మీకు? ఇప్పుడు బాప్తిసాలు విఫలమవుతున్నాయని చెప్తున్నాను కదా, ఎందుకు చెప్తున్నాను ఇది అంటే? భలే చెప్పారండి, చాలా బాప్తిసాలు విఫలమైపోతున్నాయి అంటండి, భలే వివరించాడండి అని చెప్పడానికా? మరి ఏం చెప్పడానికి? ఏదో చెప్పారులే, ఏదో విఫలమైపోతున్న బాప్తిసాలు అని ఏదో చెప్పారు, మాట్లాడారు, పర్లే, బాగానే ఉంది. అంటే నీ చేత మార్కులు వేయించుకోవడానికి నువ్వు వచ్చావా? నువ్వు మార్కులు వేయడానికి వచ్చావా? నేను ఈ ఉపదేశం చేస్తున్నాను కదా, ఎందుకు చేస్తున్నాను? అసలు నా బాప్తిసం చెల్లుబాటు అవుతుందా లేదా? ఈయన చెప్పాడు కదా, ఈయన వాస్తవానికి ముందు చూస్తే ఏ చట్టాన్ని ఫాలో అవుతున్నాను, ఓకే. రెండోది చూస్తే నా ఉద్దేశం ఏంటి బాప్తిసం తీసుకున్నప్పుడు, ఓకే, సరిపోతుంది, సరిగ్గా ఆయన చెప్పింది సరిపోతుంది. అంటే మిమ్మల్ని క్రమంలో పెట్టడానికి, మిమ్మల్ని ఆలోచింపజేయటానికి నేను ఉపదేశం చేస్తున్నాను. ఈ ఉపదేశాన్ని నువ్వు సరిగ్గా తీసుకోకుండా బాగా చెప్పాడని, పర్లేదులే అని ఇలాంటి మార్కులు వేసి వెళ్ళిపోయావనుకో, నీ బాప్తిసం కూడా చెల్లుబాటు అవ్వదంటున్నాను. ఉపదేశ క్రమం ఒకటి ఉంటుంది. మేము ఏం చెప్పినా కూడా మిమ్మల్ని క్రమపరచాలనే ఒక ఉద్దేశంతో కాపరి లేకపోతే ప్రీచర్ మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఉపదేశ క్రమాన్ని సరిగ్గా తీసుకోవాలి. నేను అడుగుతూ ఉంటాను కొంతమందిని, నేను ఈ మెసేజ్ అయిపోయిందా కిందకి వెళ్ళిన తర్వాత భోజనం చేసేటప్పుడు పాస్టర్ అమ్మ గారిని నా పిల్లల్ని అడుగుతాను, వాళ్ళకి ఆఫర్ పెడతాను అనమాట. నీకు చాక్లెట్ కొనుక్కు రావాలంటే నువ్వు 2 పాయింట్లు చెప్పు. అమ్మ 2 పాయింట్లు చెప్తుంది, పెద్ద పాప 2 పాయింట్లు చెప్తుంది. అడుగుతాను, ఎందుకు అడుగుతానంటే వాళ్ళు సరిగా అర్థం చేసుకున్నారో లేదని కాదు, నేను సరిగా చెప్పానో లేదని పరిశీలించుకుంటాను. అసలు నేను చెప్పిందే తీసుకున్నారా, లేకపోతే నేను చెప్పింది ఇంకొక రకంగా తీసుకున్నారా? కొంతమంది మాట్లాడిన తర్వాత బాలే చెప్పారని అంటాడు. ఏం చెప్పారన్నావు అనుకో, అసలు నాకు సంబంధం లేని చెప్తాడు. పాయింట్ అదే. అంటే నేను చెప్పింది తీసుకుంటే మనిషి ఏం తీసుకున్నాడు? అతను ఏదనుకున్నాడు అది తీసుకున్నాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నావు అనుకోండి, ఆమేన్ హల్లెలూయా అంటున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటి? పరలోకానికి మించిన గొప్ప ఆశీర్వాదం లేదని నేను అంటున్నాను. పెద్ద పెద్ద బిల్డింగులు, ఉద్యోగాలు ఇస్తాడని అతను అనుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అరే ఉపదేశ క్రమం అతనిలో లోపం ఉంది. ఇచ్చిన ఉపదేశాన్ని స్వీకరించలేని, యాక్సెప్ట్ చేయలేనటువంటి, దాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, అంటే లోపం. ఉపదేశ క్రమాన్ని అర్థం చేసుకోలేనటువంటి లోపం కలిగినటువంటి వ్యక్తులు, వారి బాప్తీసాలు ఏమవుతాయి? చెల్లుబాటు అవ్వు, విఫలమైపోతాయి. పాస్టర్ గారు ఏ ఉద్దేశం చెప్పినది చెప్పాడో యాజ్ ఈజీగా తీసుకోగలిగే పరిస్థితి ఉండాలంట. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఏమంటున్నాడు? మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపమును విమోచింపబడి నీతికి దాసులైతిరి.
ఒకప్పుడు మీరు పాపానికి దాసులై ఉన్నారు, కానీ ఉపదేశం విన్న తర్వాత మీ బ్రతుకులను దిద్దాలని, మీ బ్రతుకులను కట్టాలని, ఒక మనిషిగా మిమ్మల్ని నిలబెట్టాలని, దైవాంశ సంభూతులుగా మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టాలని ఏ ఉపదేశం అయితే చేశారో, ఏ ఉపదేశానికైతే దేవుడు మిమ్మల్ని అప్పగించాడో దానికి మీరేమయ్యారు? లోబడ్డారు. వాక్యాన్ని విన్నట్టుగా అర్థం చేసుకున్నారు, వారి జీవితాలు అన్వయించుకున్నారు. వాళ్ళు దేనికి దాసులయ్యారు? ఇప్పుడు నీతికి దాసులయ్యారు. అంటే ఉపదేశ క్రమాన్ని అర్థం చేసుకునే విధానం లోపం ఉందనుకోండి, మీరు ఇక పాపానికి దాసులుగానే ఉంటారు, నీతికి దాసులు అవరు. చెప్పిన మెసేజ్ ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకున్నారనుకోండి, దేనికి దాసులు అవుతారు? నీతికి దాసులు అవుతారు. చాలామంది వారి పాత రోత బతకగల ప్రధానమైన కారణం ఏంటంటే, చెప్పబడుతున్నటువంటి వర్తమానాలు, ఉపదేశాలు అన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. పాస్టర్ గారు అంటుంది, పెద్ద పెద్ద చెప్పేస్తున్నారు మీరు, వాళ్ళకి ఏం అర్థం అవుతుందనండి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చెప్పాలి తెలుసా? ఆశీర్వాదాలు చెప్పాలి, అంతే కదా. ఉన్నదన్నట్టు చెప్తే వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేరు? నాలాంటి ప్రసంగికులు ఇంతమందిని చూస్తారు. నేను మిమ్మల్ని ఒక 50 మందిని చూస్తానేమో, నాలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూస్తారు వాళ్ళు వినేవాళ్ళు. వాళ్ళకి అర్థం కాకపోవటం ఏంటంటే, వాళ్ళకి నచ్చేటట్టుగా ఎవరు చెప్తారో ఎత్తుకుంటారు అంతే. అర్థం కాదు, అది అర్థం కాదు, అర్థం చేసుకోలేక కాదు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి నచ్చిన బోధ కావాలి, వాళ్ళకి నచ్చిన ఉపదేశం కావాలి. మొట్టలు పాడేస్తాడని చెప్తే ఒక వాళ్ళకి కాదు నాకు ఇది రాని, ఈ చెవులు ఇలా పెట్టేసి ఇళ్ళలో లోనకి లాగేసుకుంటారు, మళ్ళీ ఆడికి కూడా వెళ్ళిపోతాడికి అందేద్దామని. ఇదే కరెక్ట్గా ఉపదేశ క్రమంలో బ్రతుకుని దిద్దే మాట మాట్లాడమనుకో, నాకు కాదు నీకు అని మూసేస్తాడు, నా చెవులకు కాదు ఆడికాడికి వెనక నీకే నీకు వెళ్తాడు, మళ్ళీ వెనక్కి చూసి అంటే ఇతను కాదు, ఇక చెవులు మూసేస్తాడు, డిప్పలలో మూసేస్తాడు, ఆశీర్వాదం డిప్పలు మాత్రం తెరిచేస్తాడు ఏనుగులాగా. ఉపదేశ క్రమాన్ని వినే విషయంలో లోపం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు బాప్తీసం తీసుకున్న ప్రయోజనం లేదు, నీటిలో మునిగి లేచావంతే. వాళ్ళందరూ పొడి పాపులు, నువ్వు తడి పాపు అంతే, అంతేనా? వాళ్ళు మునగలేదు పాపులు, నువ్వు మునిగావు కాకపోతే తడి పాపు అంతే, తడిసేవంతే, నువ్వు పాపు మాత్రమే. బైబిల్ చాలా విషయాలు చెప్తుంది మనతోటి. ఇంకొకటి ఏంటంటే గ్రహింపు లేనటువంటి విశ్వాసం. ఒకసారి చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులు, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేనివారనై ఉండవలెననియు. ఏ విషయంలో లోపం లేనివారై ఉండాలి? విశ్వాస ప్రేమ సహనం పక్కన పెడదామండి. ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటంటే విశ్వాస లోపం. ఈ విశ్వాస లోపం ఏంటి? విన్నా గ్రహించుకోవట్లా, గ్రహింపు లేదు. ఒక వ్యక్తికి ఒక విషయమే బాధ చేయబడుతున్నప్పుడు దాన్ని నమ్మట్లేదంటే అర్థం ఏంటి? విశ్వాస లోపం. ఎందుకు విశ్వాస లోపం? విశ్వాస లోపం లేని వారే ఉండాలని కోరుకుంటుంది గ్రంథం. విశ్వాస విషయంలో లోపం లేని వారే ఉండాలని కోరుకుంటుంది. ఎప్పుడు విశ్వాసం పడుద్ది? చెవులకు మాట వెళ్ళనిస్తున్నారు కొంతమంది, విన్నా కూడా వాళ్ళు ఏం చేయట్లేదు, గ్రహించట్లా. వాళ్ళ విశ్వాసంలో లోపం ఉంది. విశ్వాస లోపం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాప్తీసం చెల్లుబాటు అవ్వదంట. వాళ్ళు ఎందుకు విశ్వాస లోపం ఉందంటే వాళ్ళు సరిగా గ్రహించలేకపోతున్నారు. కొంతమంది విన్నా పట్టించుకుంటలేదు, కొంతమంది విన్నా గ్రహించట్లా. వాళ్ళకి ఏదో అనుకుంటున్నారు అంతే, ఏదో చెప్పారు అనుకుంటున్నారు తప్ప ఈ మనసుకి ఆ మాటలో ఉన్నటువంటి భావం సారం గ్రహించలేకపోతున్నారు. అందుగురించే వాళ్ళ బాప్తీసాలు ఏమవుతున్నాయి? విఫలమవుతున్నాయి. చూసిన భావాన్ని పట్టుకోలేకపోతున్నారు, చెప్పినా గ్రహించలేకపోతున్నారు, విన్నా వాళ్ళకి అర్థం కావట్లా. చాలామంది జీవితాలు ఇవే. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళందరికీ కొన్ని పదుల సంవత్సరాలుగా దేవుడు వాక్యం వినిపిస్తున్నాడు, కానీ వాళ్ళ జీవితం అలాగే ఉండిపోయింది, సాధారణంగా ఉండిపోయిందంటే కారణం ఏంటి? వాళ్ళు వాక్యాన్ని గ్రహించట్లా, అర్థం చేసుకోలేకపోతున్నారు. గ్రహింపు లేకపోవటాన్ని బట్టి వాళ్ళకు ఏమొచ్చింది? విశ్వాస లోపం. మరొక విషయం ఏంటంటే
జీవితంపై సరైనటువంటి అవగాహన, తీర్మానం లేకపోవటం. చాలామంది బాప్తీసాలు విఫలమవటానికి గల కారణం ఏంటి తెలుసా? వారికి సరైనటువంటి తీర్మానాలు లేవు, జీవితంపై సరైనటువంటి అవగాహన లేదు వాళ్ళకి. ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా ఇచ్చేవారికి, తీసుకునేవారికి. మొదటిది ఏంటి? కొత్త నిబంధన చట్టాన్ని ఫాలో అవ్వట్లేదు. ఇచ్చేవాడు అలా ఉన్నాడు, తీసుకునేవాడు అలా ఉన్నాడు. రెండోది ఇచ్చే తీసుకునే వాళ్ళ ఉద్దేశాలకి, దేవుని ఉద్దేశాలకి తేడా ఉంది. ఇది ఇరువురిలోని, ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ఇద్దరి ఉద్దేశాలు డిఫరెంట్గా ఉన్నాయి. మూడోది ఉపదేశ క్రమం ఇచ్చేవాడికి, తీసుకునేవాడికి ఇద్దరికి అవగాహన లోపం. ఉపదేశ క్రమం అంటే బాప్తిసం ఇచ్చేవాడికి తెలీదు, తీసుకునే వాళ్ళకి తెలీదు. విశ్వాస లోపం అంటే ఇచ్చేవాడికి తెలీదు, తీసుకునేవాడికి తెలీదు. ఇంకొకటి ఏంటంటే జీవితంపై సరైనటువంటి అవగాహన, తీర్మానం లేకపోవటం. బాప్తిసం తీసుకుంటున్నారు కానీ వారికి ఏముంటలేదు. బాప్తిసం తీసుకున్నా కూడా జీవితం మీద సరైనటువంటి అవగాహన లేదు. ఎలా బ్రతకాలి, ఏ ఉద్దేశాలు చెప్పిన బ్రతకాలి, ఎలా బ్రతకాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. బాప్తిసం తీసుకోకముందు మన జీవితానికి, బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితానికి ఏదైనా మార్పు కనపడుతుందా? ఇంత కాకపోతే ఇంతైనా మార్పు మనం చూపించగలుగుతున్నామా? అసలు మన తీర్మానాలు ఏంటి? ఎలాంటి తీర్మానాలు తీసుకున్నాం? ఇవేవి కూడా వాళ్ళకి పట్టింపు లేదు. అలాంటి పట్టింపు లేనటువంటి వ్యక్తుల యొక్క బాప్తిస్మాలు విఫలమవుతాయి. ఇరువురి దగ్గర ఉంది ఇది. ఇచ్చేవాడు అలాగే ఉన్నాడు, తీసుకునేవాడు కూడా అలాగే ఉన్నాడు. ఏంటది? జీవితం మీద సరైనటువంటి అవగాహన లేదు. నువ్వు క్రైస్తవుడు అయ్యావు కదా, నువ్వు క్రైస్తవుడు అయినటువంటి నీ జీవితం గురించి నీ అవగాహన ఏంటని అడిగితే ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది అలా దాని వివరణ ఇవ్వగలరు? బాప్తిసం తీసుకున్నారు అంతే, ఓకే, అంతవరకు బాగానే ఉంది. బాప్తిసం తీసుకున్న తర్వాత నీ జీవితం గురించి నువ్వేం చెప్పగలుగుతున్నారా? బాప్తిసం అంటే తీసుకున్నారు కానీ ప్రవర్తన అలా లేదు. ఈ జీవితం ఎవరి కోసం? బాప్తిసం తీసుకోకముందు జీవితం నీ సొంతంగా వాడుకున్నావు, నీ తల్లిదండ్రుల కోసం వాడావు, నీ ప్రేయస్ కోసం వాడవు, నీ ప్రియుడి కోసం వాడవు, లేకపోతే నీ భార్య కోసం వాడవు, నీ భర్త కోసం వాడవు, నీ వ్యాపారం కోసం వాడవు, నీ ఉద్యోగం కోసం వాడవు. ఒకప్పుడు నీ జీవితం అది. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత నీ జీవితం మీద నీకు అవగాహన ఏముంది? ఎలాంటి అవగాహనతో నువ్వు బాప్తిసం తీసుకుని సంఘంలోకి చేర్చబడ్డావు? నీ జీవితాన్ని ఎవరికి సమర్పించాలి? దేవునికైనా? ఒకసారి చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం. బాప్తిసం పొందిన తర్వాత రూపాంతర కార్యక్రమం ఏదైతే ఉందో దానికి దేహాన్ని సమర్పించాలని తెలియపోవటం వల్ల వచ్చే లోపం ఇది. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏం కోరుకుంటున్నాడండి దేవుడు? సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన. బాప్తిసం తీసుకున్న వాళ్ళ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైన సజీవ యాగమైన దేహాన్ని. పాత నిబంధనలో మృతమయ్యే జంతువులు బలిచ్చారు దేవునికి, చచ్చిపోయే పశువుల్ని బలిచ్చారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సజీవ యాగంగా. అంటే మన బ్రతుకుండగానే బలి అయిపోతూ ఉండాలి. అంటే బ్రతుకున్న బలి పశువులు, అంతేనా? మనం ఎవరమై ఉండాలట? దేవుడు చెప్పాడండి, దేవుడు చెప్పాడు ఆ మాట. ఒకసారి చూడండి, రోమపత్రికలోనే 8వ అధ్యాయము 36 వచనం చూడండి. ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. వధకు సిద్ధమైన గొర్రెలము, దినమెల్లా వధింపబడిన వారము. అనుదినం మనం ఏం జరుగుతుంది? వధ జరుగుతుంది. అంటే సజీవ యాగంగా మీ దేహాలు ఆయనకి
సమర్పించుకోండి. సజీవ యాగము. యాగం అంటే యజ్ఞం, బలి కదా, యజ్ఞం, బలి. రోజు శరీరాన్ని దేవుని కోసం ఏం చేయాలట? బలిచ్చేయాలంట. బలిచ్చేయటం అంటే ఎవరైనా గౌక్కుని చెప్పావు అంటే అక్కడికి వెళ్దామని అడిగాడు నిన్ను, వెళ్దాం తప్పనిసరికి వెళ్దాం, ఎన్ని గంటలకు వెళ్దాం అన్నావు, 9 వెళ్ళిపోదామంటే బయలుదేరిపోదాం, మీరు రెడీగా ఉండను అన్నాడు. సరే వచ్చేసిన తర్వాత రేపు 9 గంటలకు కదా అని అనుకుని వచ్చేసిన తర్వాత వీడు తినేస్తాడు, ఇలాగ అంటాడు, వీడు 9 లేదు 8 లేదు అని కనుకొట్టిడు ఈ పక్కోడికి. అతనేమో 9 గంటలకు వచ్చేయమన్నాడు కదా. సరే 9 గంటలకే మనకు కనపడతాం దోకుంటాంలే, అలా చెప్పాలని చెప్పి తప్పించుకున్నానని చెప్పాడు. తీరా మరుసటి రోజు 9 అయింది. వీళ్ళిద్దరూ చెప్పుకున్నారు కదా మనం ఏం కనపడడం తప్పించుకుంటామని. ఆ 9 కాడ కనపడకుండా ఉండటం కోసం అలా తిరిగి వస్తున్నాడు. ఈడేం చేసాడు, ఇటు దారి పోలేదని అలా వస్తున్నాడు. ద్వారా ఎదురు పడిపోయేదాడికి ఏమంటాడు? బలైపోయినరు బాబా. ఏమైపోయాడు? బలైపోయినట్టు. చంపేశాడేనా? 9 గంటలకు అతనితోటి వెళ్ళాలి. దేవుడికి మనం అలా బలైపోవాలి. రోజు వ్యాపారం ఉంది, ప్రార్థన ఎట్టాడా, బలైపోతానేమో అడిగి వెళ్తే బలైపోవాలి. సువార్తకి వెళ్దాం, బలైపోవాలి. బలెవరు ఏం చేస్తారు? పారిపోతారు. పారిపోతారు. జట్టు కొట్టిన గొర్రెలన్నీ పారిపోతాయి, గొడ్డు గొర్రెలన్నీ పారిపోతాయి. దొరకవు, ఆ బలికి దొరకవయ్యి. గొడ్డు గొర్రెలు కూడా దేవుడు ఒప్పుకోడు. జట్టు కొట్టినవి దేవుడు ఒప్పుకోడు. శరీరంలో బాగా బలంగా ఉంటాం, ఆత్మీయ స్థితిలో ఒట్టి డొల్లా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మన జీవితం మీద మనకు సరైనటువంటి అవగాహన ఉండాలి. ఉండని కారణాన్ని బట్టి వారి బాప్తీసాలు ఏమవుతున్నాయి? విఫలమైపోతున్నాయి. ఒప్పుకున్న దాన్ని చేపట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితం మీద అవగాహన, సరైనటువంటి అవగాహన కలిగి ఉండటం అనేది అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సినటువంటి ధన బల సమయాలు దేవునికి కేటాయించాలి. మన శరీరాన్ని, మన శరీర బలాన్ని, మన అవయవాల్ని నీతికి సాధనాలుగా ఆయన పని కొరకు వాడినప్పుడు మనం మన జీవితం మీద సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నవారుగా కనపడతాం. ఎవరైతే శరీరాన్ని కానీ, వారి ధనాన్ని కానీ, వారి సమయాన్ని కానీ దేవునికి సమర్పించుకుని ఉంటారో వాళ్ళు ఏమవుతారు? వారి జీవితంలో వాళ్ళ బాప్తిస్మం ఏమవుతుంది? విఫలమవుతుంది. చాలామంది అలా బాప్తిస్మం తీసుకున్న రోజుని అసలు ఈ జీవితం అంతా అయింది అంటారు. బాప్తిస్మం తీసుకున్న ఒక 2-3 నెలల్లో మానకుండా క్లాసులకు వచ్చేస్తారు, మానకుండా ప్రార్థనలు కూడా ఎప్పుడు వచ్చేస్తారు? అందరికంటే ముందు వచ్చేస్తారు. అందరికంటే ముందు వచ్చి తినేస్తారు. అంటే తీరా డోర్ తీయలేదండి అంటారు. ఒక 4-5 నెలలు అయిన తర్వాత నన్నే తిట్టాడు, నన్నే అన్నాడు, నన్నే దూషించాడు, నేను రాను. ఏమవుతుంది అప్పుడు? నీలో ఏం తగ్గింది? నీకు సరైన అవగాహన లేదు. నీ సరైన అవగాహన కలిగి లేవు. బైబిల్ ఏం చెబుతుంది? నీ జీవితం మీద నువ్వు సరైనటువంటి అవగాహన కలిగి లేకపోతే నీ సమయాన్ని నువ్వు ఎవరికి వెచ్చిస్తున్నావు, నీ భక్తి జీవితం నువ్వు ఎలా ఉంది, నీ జీవితం, నీ నడవడిక ఎలా ఉంది అనేది ఆత్మ పరిశీలన చేసుకోకుండా నీ విశ్వాస జీవితంలో కొనసాగితే నువ్వు తీసుకున్న బాప్తిసం చెల్లుబాటు అవ్వదు. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వాక్యానుసారంగా లేకపోతే మాత్రం మీరు తీసుకున్న బాప్తిసాల లెక్కలోకి రాదు. మన ఇష్టానుసారంగా, మన సొంతంగా, మన పనుల కోసం మనం బ్రతికామనుకోండి, అది చెల్లుబాటు అవ్వదని బైబిల్ చెబుతుంది. నేను చెప్తున్న మాట కాదు అది. సజీవంగా దేవునికి సమర్పించుకొని అన్నాడు. పాప శరీరాన్ని కాదు, యేసు రక్తంలో కడగబడినటువంటి శరీరం. అది బాప్తిసం ద్వారా జరుగుతుందా ఉన్నతమైన కార్యక్రమం. ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మనం వైఫల్యం చేయకూడదు. ఎవరైతే బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదని తీర్మానించుకుని వారి భక్తి జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళే వాళ్ళ జీవితం పట్ల ఏం కలిగి ఉన్నారు? అవగాహన. అమ్మ, బుద్ధిపూర్వకంగా మన పాపం చేయకూడదు. అజ్ఞానంతో ఏదైనా తెలియక ఏదైనా పొరపాటు చేసి ఉంటానేమో, మాట్లాడుంటానేమో, చేసి ఉంటానేమో అని అనుకుంటే దేవుడికి క్షమిస్తాడు, తెలియక చేశాం కాబట్టి. కానీ ఇక్కడ ఏమవుతుంది? బుద్ధిపూర్వకంగా పాపం అంటే ఇష్టపూర్వకంగా కోరి చేస్తే నీ బాప్తిసం చెల్లుబాటు అవ్వదు. చాలామంది తెలియక చేస్తారా, తెలిసి చేస్తారా? తెలీదా? తెలిసే చేస్తారు. మరి అప్పుడు అలాంటప్పుడు వాళ్ళ బాప్తిసం ఏమవుతుంది? చెల్లుబాటు అవుతుందా? ఆ బాప్తిసం లెక్కలోకి వస్తుంది. అది నువ్వు బాప్తిసం తీసుకున్నా కూడా ఏమవుద్ది? అప్పుడు ఉపయోగం ఉండదు. నీటిలో మునిగిలేసినట్టు లెక్క. నీ బాప్తిసం కేవలం నీటిలో మునిగిలేసింది అవుతుంది తప్ప అది రక్షణకు కారణం కాదు. అందుకనిచే బుద్ధిపూర్వకంగా పాపం చేయకుండా వారి సమయాన్ని, వారి ధనాన్ని, వారి శరీరాన్ని దేవుని పని కొరకు ఎవరైతే వాడతారో, ఎలాంటి అవగాహన కలిగి ఉంటారో
వాళ్ళ బాప్తీసం విజయవంతమైనట్టు లెక్క. అలా లేకుండా ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ, లోకాన్ని ప్రేమిస్తూ, పాపానికి బుద్ధిపూర్వకంగా చేస్తూ ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ బాప్తీసం చెల్లుబాటు కాదు. ఆఖరిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21 చూడండి. 21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఏమిచ్చాడంటండి? సమయం ఇచ్చాడండి. దేనికి? 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకును, దాన్ని గైకొనుచు మారు మనసు పొందు. ఏం పొందాలి? మారు మనసు పొందు. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడుతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చెయ్యి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు యేసుప్రభువు వారు. ఇక్కడ ఏంటంటే కనీసం మారు మనసు పొందకుండా బాప్తీసానికి సిద్ధపడతారు. మారు మనసు పొందకనే చాలామంది ఏం చేస్తారు? బాప్తీసం తీసుకుంటారు. మారు మనసు ఉండదు వాళ్ళకి. అసలు మారు మనసు అంటే ఏంటి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. మారు మనసు అంటే ఏంటి తెలియకుండా బాప్తీసం తీసేసుకుంటారు. మారు మనసు పొందనటువంటి బాప్తీసం చెల్లుబాటు అవుతుందా? చెల్లుబాటు అవ్వదు. అందు గురించి సంఘంలోకి వచ్చినటువంటి కొంతమందిని ఉద్దేశించి ఏమంటున్నాడు యేసుప్రభువు వారు? నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందకపోతే నీ దీపస్తంభాన్ని పీకేస్తాను. నువ్వు మారు మనసు పొందకపోతే నేను మంచం పట్టిస్తాను. నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు నష్టపోతావని చెప్తున్నాడు. మారు మనసు పొందకనే బాప్తీసం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉంటే వారి బాప్తీసం కూడా ఏమవుతుంది? విఫలమవుతుంది. చెల్లుబాటు అవ్వదు. బాప్తీసం తీసుకున్నా ఉపయోగం లేకుండా అయిపోద్ది. ఆ గొప్ప ఈవెంట్లో వీళ్ళందరి సమక్షంలో తీసుకున్నటువంటి ఆ గొప్ప కార్యక్రమం నీ జీవితంలో విఫలమైపోతుందంటే కారణం ఏంటంటే చాలామంది జీవితాలు బాప్తీసాలు విఫలమైపోవడానికి కారణాలు ఇవి. మారు మనసు పొందకుండా బాప్తీసానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఏంటి? ఏది మారు మనసు కాదు చెప్పగలరా సంఘస్థులు? ఏది మారు మనసు కాదు? ఏది మారు మనసు కాదు అండి? ఏది మారు మనసు కాదు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంక ఇంతకంటే దారుణం ఎక్కడ ఉండదు. ఎందుకంటే రాత్రే షార్ట్ వీడియో పెట్టాను నేను. ఏది మారు మనసు కాదు? ఏది మారు మనసు కాదు? పోరుని ఏడ్చేయటం మారు మనసు కాదు. ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఈ చేసినటువంటి తప్పుకి ఆ ఫలితాన్ని నేనే భరించాల్సి వస్తుందని ఏడుస్తాడు. అక్కడ చూపిస్తాడు. అది చూపించినప్పుడు వీళ్ళు అనుకుంటారు మారు మనసు పొందేవాడు అనుకుంటారు. మారు మనసు కాదు. అది ఏమొస్తుందో ఆ కలత, ఆ భయం, ఆ దిగులు, దాన్ని ఎంత నష్టాన్ని భరించాలనేటువంటి ఆందోళన ఏడుతున్నాడు అంతే. మారు మనసు ఇంకొక విషయం చెప్పనా? మారు మనసు జీవితం దిద్దుబాటు కూడా కాదు. మారు మనసు అంటే జీవితం దిద్దుబాటు కూడా కాదు. దిద్దుకున్న జీవితం కూడా మారు మనసు కాదు. మీకు అర్థమైందా? మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకున్నారు అంటున్నారు కదా. మారు మనసు పొందటానికి ఏంటని అడిగితే, మారు మనసు పొందటం అంటే ఏంటని అడిగితే జీవితం యొక్క దిద్దుబాటు కూడా కాదంటున్నాను నేను. బాప్తీసం ఇచ్చే యోహాను గారి దగ్గరికి బాప్తీసం తీసుకోవడానికి యూదులు వచ్చారు కదా. ఆ సందర్భంలో ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చూద్దామా. తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుడు చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఆయన చెప్పాడు చూడండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. జీవితం యొక్క దిద్దుబాటు మారు మనసు అనుకుంటున్నారా మీరు? ఒక తాగుబోతున్నాడండి, తాగుడు మానేశాడు, అది మారు మనసా? ఒక తిరిగిపోతున్నాడు, తిరుగుడు మానేశాడు, అది మారు మనసా? మారు మనసు అంటే ఏంటి మరి? మారు మనసుకి రీజన్ ఏంటి? మారు మనసు పొందావు, ఓకే. మారు మనసు పొందటం అని అంటే చేయాల్సింది చేయటం. ఇప్పుడు నినివే పట్టణస్థులు ఏం మానేశారు? పాపం చేయటం మానేశారు. పాపం చేయటం మానేయటం వల్ల ఎవరికి ఉపయోగం? వాళ్ళకు ఉపయోగం. మరి దేవునికి ఏంటి ఉపయోగం? దానికి తగ్గ ఫలాలు ఫలిస్తే అది మారు మనసు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కూడా మారు మనసు కాదు. నేను ఆల్రెడీ యూట్యూబ్లో మాట్లాడి పెట్టాను అది. అందుకే మీరు అలా ఎర్రి చూపులు చూస్తున్నారు, అందులో చూడలేదు కాబట్టి. అడిగిన దానికి కూడా సమాధానం చెప్పలేకపోతారు. అలా మీరు చూడలేదు, ఆ ఉపదేశం కూడా మీకు అర్థమై ఉండదు.
చాలామంది అదే మారు మనసు అనుకుంటున్నారు, ఏడవటం మారు మనసు అనుకుంటున్నారు, పాపాలను వదిలేయటం మారు మనసు అనుకుంటున్నారు. ఇది మారు మనసుగా అది కాదు, దేవుడిచ్చినటువంటి నిర్వచనం. మనం చేయాల్సింది చేయాలి. పాపాన్ని నుంచి మరలుకోవటం, పాపాన్ని నుండి క్రీస్తు వైపు మరలుకోవటం, పాపాన్ని నుండి క్రీస్తు వైపుకి మరులుతూ జీవితాంతకాలం క్రీస్తులో బ్రతకడం, అది మారు మనసు అంటే. మారు మనసుకి అర్థం అది. అలాంటిది ఏమీ లేకుండా నాకు ఇచ్చేసేయండి అని అడుగుతారు. ఆయన తీసుకెళ్ళి ముంచేస్తాడు. కానీ ఆ బాప్తిస్మం ఏమవుతుంది? చెల్లుబాటు అవ్వదు, విఫలం అవుతుంది. నువ్వు తీసుకున్నా ఆ ర్యాకెట్ ఎక్కడికి వెళ్దావు? ఏ ర్యాకెట్? ఇక్కడ ముంచేని చూసారా ర్యాకెట్? బోల్డ్ ఎంత ఇంధనం నింపి, ఎంత ఇంధనం వేస్తున్నామో వారం ఏదో ఏ తారాజవలు చూసారా? ఆట వెళ్ళిపోద్ది, ఈ దొడ్లోకి వెళ్ళిపోద్ది, ఆ సందులోకి వెళ్ళిపోద్ది, ఈ దడిలో దూరిపోద్ది, అట్టి తోటలోకి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ తారాజవలన్నీ అవసరమైతే ఆదివారం ప్రార్థన అయిపోయిన వెంటనే ఏదో థియేటర్లో దూరిపోద్ది బుడిక్మని, సాయంత్రం ఆ కరుణమయ్య బార్లో దూరిపోద్ది. ఎక్కడికి వెళ్ళాలి? తారాజవా పైకి వెళ్ళాలి. కానీ ఇది ఎక్కడ తిరిగిద్ది? ఇక్కడెక్కడ తిరిగిద్ది. ఎంత ఇంధనం వేస్తున్నాం, ఎంత ఫైర్ అది. ఆ ఫైర్ ఎలా ఎటు తిప్పుతున్నారు? అది ఆ బాప్తిసం చెల్లుబాటు అవ్వదంటున్నాడు దేవుడు. మనసును పెట్టండి. నువ్వు తీసుకున్నటువంటి బాప్తిసం ప్రకారం, ఇప్పుడు విన్న వాక్యాన్ని ప్రకారం ఈ రెండు దగ్గర సంబంధాలు ఉన్నాయో చూసుకోండి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ రకంగా చూస్తే నాది ఎప్పుడైపోయింది ఇది బాప్తిసం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇదంతా బాగా ఉత్తునే తీసుకున్నట్టు ఉన్నాను నేను, అసలు ఇందులో ఒకటి లేదని. కొద్దిగా నవ్వుతే అన్నారనుకోండి, బాగుంటుంది. ఆలోచిస్తారా? చాలా బాప్తిసాలు విఫలమైపోతున్నాయి. ఇప్పటివరకున్న సంగతులన్నీ మనసును పెట్టి ఏ ఒక్క లోపం ఉన్నా కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడండి. సరి చేసుకుని మరలా మనం వీటన్నిటినీ మన జీవితంలో ఏవైతే లోపం ఉన్నాయో వాటిని లేకుండా చూసుకుని, ఏవైతే కావాలని దేవుడు కోరుకున్నాడో వాటిని చేస్తూ ముందుకెళ్తే మన బాప్తీసానికి అర్థం ఉంటుంది. ములిగి లేస్తే ఉపయోగం ఉండదు, దానికి ప్రయోజనం ఏం కనబడదు. అర్థమైంది అనుకుంటున్నా. ఆలోచిస్తారని అలా నడవటానికి దేవుడు మీకు శక్తిని అనుగ్రహించాలని కోరుకుంటూ, పరిశుద్ధాత్మను కూడా దేవుడు మనకు వరంగా ఇచ్చారు. నువ్వు బ్రతకాలని ఆశపెడితే, నువ్వు బ్రతకలేకపోయినా నువ్వు బ్రతకడానికి ఇష్టపడి నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకుంటే ఆయనే నడిపిస్తాడు ఎలా నడవాలో. నీకు తెలియకుండా ఒక్కొక్కసారి అంటున్నా, నేను ఎందుకు వచ్చాను నాకు తెలియదు అంటుంటావు చూసావా లోక విషయాల్లో. అలాగే నీ భక్తి జీవితంలో కూడా నువ్వు ఆయన చేయించేసేవానికి ఆయన తీసుకెళ్తాడు, ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి. ఆయనకి అప్పగించుకోండి మీ జీవితాన్ని, మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకుందాం. మన బాప్తీసానికి ఒక అర్థాన్ని కలిగి ఉందాం. దేవుడి మాటలు మీ జీవితాల్లో ఆలోచన పుట్టించి నడిపించును గాక.